ఎప్పుడు గ్యారంటీగా సొంత ఆలోచన లేకుండా రాయి. అది ఆర్టీజీఎస్ అంటే. అది దీని అన్నిటి మీద శిక్షణ తరగతులు ఇస్తారా రేపటి నుంచి అధికారులందరికీ? అధికారులకు ఎప్పుడు ఇస్తానే ఉంటారు పాప వాళ్ళు ఇదివరకటి రోజుల్లో. కాకపోతే ఒకటే అధికారులకు అప్పటికెప్పటికి ఒకటే తేడా. అప్పుడు వేధించే వాళ్ళు తక్కువ, కాకపోతే లంచాలు కూడా తక్కువ. ఇప్పుడు వేధించే వాళ్ళు ఎక్కువ, లంచాలు కూడా ఎక్కువ. ఇప్పుడు తినటానికి ప్రాబ్లం లేదు కాబట్టి తిట్టించుకున్నా పర్లేదులే అనుకుంటున్నారు. అప్పుడు తిననివ్వలేదు వాలంటీరు సచివాలయ వ్యవస్థ వల్ల, కాబట్టి కోపం. 4 తిట్లు తిన్నా ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇవాళ రకంగా చెప్పాలంటే ప్రజాప్రతినిధి అధికారి కుమ్మక్కై దోచుకుంటున్నారు ప్రజల్ని. మీరు ఏ కార్యాలయానికైనా పోనండి, సదరు ప్రజాప్రతినిధితో చెప్పించుకోవాలి ఖచ్చితంగా. అట్లయితేనే మీకు పని జరుగుతుంది. మీరు ఈ అమౌంట్ ఎంత కడతారో అందులో అయ్యగారికి వాటా వెళ్తుంది. ఇదివరకు అధికారులు తినేవాళ్ళు, ప్రజాప్రతినిధులు వాళ్ళకి కావాల్సిన పని చేయించుకునేవాళ్ళు. జగన్ ఉన్నప్పుడు ఎవరిని తినడేయలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి తింటున్నారు. అది కొత్త కాన్సెప్ట్. ఒకళ్ళు చేసే దోపిడీ ఇద్దరు చేస్తారు.